ఫ్రెండ్స్, వెల్కమ్ టు Telugu Techs Photoshop 7.0 నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ప్యాటర్న్ ఓవర్లే గురించి చూద్దాం. బేసిక్గా ప్యాటర్న్స్ మనకి ఎక్కడన్నా ఉంటుందా అనేది ప్యానల్ ఏమన్నా ఉందా అంటే ప్యానల్ అయితే మనకు లేదు. మరి ఎలా ప్యాటర్న్స్ ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు సపోజ్ ఈ లేయర్లో మనం ఒక ప్యాటర్న్ ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంది మనకి చూడండి. ఓకే, ఈ ఫిల్ ఆప్షన్స్లో ఇక్కడ మనకి ఇక్కడ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్, ప్యాటర్న్, హిస్టరీ, బ్లాక్, గ్రే ఇవి వీటి గురించి మనం ఇక్కడ ప్యాటర్న్ కనపడుతుందా ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ప్యాటర్న్ మీకు ఏ ప్యాటర్న్స్ కావాలి సెలెక్ట్ చేసుకొని జస్ట్ అది బ్లెండింగ్ మోడ్స్ నార్మల్గా ప్రజెంట్ ఒపాసిటీ 100 నేను జస్ట్ ఒక ఆ ప్యాటర్న్ అయితే మనకి ఫిల్ అయిపోయింది. మళ్ళీ ఆ ప్యాటర్న్ చేంజ్ చేయాలి, మనం ఈ ప్యాటర్న్ వద్దు నాకు అనుకున్నప్పుడు మళ్ళా స్ట్రోక్స్లో ఫిల్లోకి వెళ్ళి మళ్ళా ప్యాటర్న్ తీసుకొని నీకు నచ్చిన ప్యాటర్న్ చేసుకొని మళ్ళీ ఓకే అంటాను. ఓకే, ఇది పెద్ద ప్రాసెస్. ఒక సింపుల్ క్లిక్ అలానే ఆ ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్ కూడా మీరు సేమ్ అదే చెప్పాను నేను ఇంతకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒక వర్క్ని మనం 4-5 నుంచి యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది మనకి. ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ చేయాలి అంటే చూడండి ఇంత ఫాస్ట్గా అయితే సింపుల్గా చేంజ్ అయిపోయింది. మీకు రాక్ ప్యాటర్న్ ఇస్తున్నాను. ఓకే, ఇది నచ్చిన ప్యాటర్న్ తీసుకుంటాము. ఓకే, స్కేల్ ఇక్కడున్న ప్యాటర్న్కి అక్కడున్న ప్యాటర్న్కి డిఫరెంట్ ఏంటంటే మనము ప్రాబ్లం అయితే మనకు ప్రతిసారి వస్తుంది. చూడండి దీన్ని ఈ ప్యాటర్న్ యొక్క స్కేల్ అయితే మనం స్కేల్ చేయొచ్చు. ఓకే, చూడండి కానీ ఆ ప్యాటర్న్ మనం ఒకసారి ఇంకొకసారి ఫిల్ చేద్దాం. నేను ఆఫ్ చేస్తున్నాను, నేను ఇంకొకసారి ఫిల్ చేద్దాము. అలా సేమ్ అదే ప్యాటర్న్ ఫిల్ చేస్తాము. చూడండి దీన్ని మనం చేంజ్ చేయలేము, దానికి దీనికి వేరియేషన్ చూడండి. దీన్ని ఆఫ్ చేస్తున్నాను. ఇది ఎంత దగ్గరగా ఇది ఒకటి ఒక ప్యాటర్న్ చూడండి, సేమ్ రెండు ఒకే ప్యాటర్న్. ఇది అడ్వాంటేజ్. మనం ఈ ఎఫెక్ట్స్ ద్వారా ఇస్తే దానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్యాటర్న్ మనం మనకు కావాల్సిన రీతిలో మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళకుండా నేను చెప్తాను మీకు ప్యాటర్న్స్. ఈ ఎఫెక్ట్స్ చూడటానికి చాలా సింపుల్గా ఉంటాయి. బ్లెండింగ్ మోడ్స్ ఒకటి, ఎఫెక్ట్స్ ఒకటి ద్వారా ఈ రెండు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం నేర్చుకోగలిగితే అసలు వండర్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే బ్లెండింగ్స్ కూడా మీకు అంత మేబీ ఈ బ్లెండింగ్ నోట్స్ గురించి ఇక్కడ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. వీటి గురించి కూడా మనకు పూర్తి క్లారిటీ ఉండదు, అవగాహన ఉండదు. ఏముంది సింపుల్గా మీరు ఈ బ్లెండింగ్ నోట్స్ గురించి ఒకసారి యూట్యూబ్లో కలిసి సెర్చ్ చేయండి. ఓకే, ఫోటోషాప్ బ్లెండింగ్ మోడ్స్ అన్నా బ్లెండింగ్ మోడ్స్ ఇన్ తెలుగు. రేర్గా ఉన్నాయి. ఇది చాలా చాలా ఇక్కడ ఎవరో ఒక మనిషి ఇచ్చినాడు. చాలా తక్కువ ఉన్నాయి చూడండి, చాలా తక్కువ ఉన్నాయి. అదే బ్లెండింగ్ మోడ్స్కి మనకి ఆల్బమ్ డిజైన్స్లో కానీ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు కానీ ఈ బ్లెండింగ్ మోడ్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయండి. చాలా తక్కువ మనకి యూట్యూబ్లో ఏంటంటే మనకు కావాల్సిన కంటెంట్ అయితే ఉంటుంది, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలనేది మనకి అవగాహన ఉంటుంది అంతే. ఈ బ్లెండింగ్ మోడ్స్ యూజ్ చేసి నేను అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ నా ఛానల్స్లో కొన్ని ప్లేస్ చేశాను ఆల్రెడీ చూడండి. ఆ బ్లెండింగ్ మోడ్స్ గురించి నేను కూడా ఫుల్గా అనేది చెప్పలేదు. ఈ ఫోటోషాప్ 7.0లో ఏ వెర్షన్లోనైనా బ్లెండింగ్ మోడ్స్ అయితే చేంజ్ చేయడం లేదు, అవే ఉంటాయి. మీరు చూడండి. వీటి గురించి అన్నిటి గురించి ఒక అడ్వాన్స్డ్గా ఒక 4-5 వీడియోస్ అయితే చేసుకున్నాం, నో ప్రాబ్లం. అది ప్యాటర్న్ ఓవర్లో దానికి దీనికి వేరియేషన్ అయితే ఇక్కడ స్కేల్ చేయలేము, ఇక్కడ మనం స్కేల్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ మనకి చేంజ్ చేయాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇంకా ఏది కావాలి జస్ట్ ఫిల్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే అంటాను. ఇది కూడా కాదు అనుకుంటే
కొంచెం వెళ్దాం నేచర్ ప్యాటర్న్ వస్తుంది. ఓకే, ఫ్లవర్స్ స్కేల్ చూడండి, ఎంత కావాలంటే మనం అంత పెట్టుకోవచ్చు. ఓకే, ఇది దానికి దేంట్లో ఉన్న డిఫరెన్స్ అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకొక స్ట్రోక్ అయితే ఉంది. ఈ వీడియో లెంత్ అయిందేమో, ఆ స్ట్రోక్ ఒకసారి కంప్లీట్ చేస్తే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.